ఇప్పుడు అంటే ఒక్క నిమిషం మీటింగ్ పోలీస్ మాట్లాడు అన్న మాట్లాడు మీటింగ్ లో మీటింగ్ ఎక్కడ మీటింగ్ ఎక్కడ స్టేట్ కౌన్సిల్ స్టేట్ కౌన్సిల్ స్టేట్ కౌన్సిల్ మసత్ హైయర్ ఎడ్యుకేషన్ హలో 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 మంత్రి గారు నమస్కారం. ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో మన మన బీసీ బిడ్డ ఔటా అధ్యక్షుడిగా ఉన్నాడు మనోహర్ అని. మనోళ్లకు ప్రమోషన్లు కావాలని అడిగితే ఆయనను సస్పెండ్ చేసింది బీసీ. ఉస్మానియా చరిత్రలో ఫస్ట్ టైం. అదే ఒక రెడ్ ఆయన్నో వెలమాయన్నో చేయగలుగుతారా? పట్టించుకోకపోతే మనల్ని ఎట్లా సస్పెండ్ చేస్తారన్నా? నేను వచ్చిన వీసీ ఛాంబర్ లో కూర్చున్నా. ఇప్పుడు వీసీ లేడు మాట్లాడండి అన్న మీరు ఒకసారి వీసీ గారితో. కాదు, ఎవరున్నారు ఇప్పుడు ఎడ్యుకేషన్? ప్రిన్సిపల్ సెక్రటరీ ఎవరు దీనికి? యోగితా రాణా అంట. Usman University la generally any employee is right to ask for their promotion system as per rule only. Out of President Manohar ani na contemporary university lo jarugutadu. And backward president promotions పెట్టాలంటే వైజాగ్ లో సస్పెండ్ చేసినట్ట. another controversy start అవుతుంది. ఇది సీరియస్ రీజన్ ఓకే, బట్ ప్రమోషన్ అనేది ఇష్యూ మీదనే ఒకసారి వెరిఫై చేయమని మీరు నోటీస్ చూస్తున్నాను. మరి ఒక చేసి చెప్పినట్టు అయిపోతుంది కదా. అంటే ప్రమోషన్ అనేది సస్పెండ్ చేయడానికి అవసరం లేదు. ఎలా తప్పు జరిగిందని అడిగింది మనోహర్. అవుట్ ఆఫ్ ప్రెసిడెంట్ మనోహర్ his name is మనోహర్ ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ ప్రెసిడెంట్ టీచర్స్ ప్రెసిడెంట్ అవుటా. అన్న ఇప్పుడే పంపిస్తా, వీసీ నెంబర్ కూడా పంపిస్తా. చెప్పు ఆయన కూడా గట్టి చెప్పు చెప్పు. నా కాంటాక్ట్ లో నాకు చదువుకున్నా చెప్పి అందుకంటే ఎక్కువ ఇస్తాను. అదే ఓకే సరేనా? ఓకే అన్న, థ్యాంక్ యూ. నన్ను రానికద్దని చెప్పిందంటే నన్ను అసలు ఎవరైనా ఎవరున్నారా? ఆయన ఎవరున్నారు? సెక్యూరిటీ వాళ్ళు ఎవరున్నారు? ఎవడా ఆపిన డెస్క్ ఎవడాడు? వినో ఆ సెక్యూరిటీ ఆఫీసర్ ఎవరు? ఈ ఉస్మానియా యూనివర్సిటీ ఏమన్నా వీసీ అయ్యే జాగిరా? నువ్వేమన్నా? మీరెవరు? ఏం జాబు? నువ్వెందుకు వచ్చినావు? పిలిచిరా ఎవరన్నా? అది లైన్ లో గేట్ కాడ ఉండట.
గేట్ కాడా ఎవరు ఆపినోడు ఎవడు పట్టుకరా ఆయన నట లోపల రానియొద్దని బీసీ అయ్యా జాగిరా ఇదేమన్నా ఏడి తీసినారేడి అవుట్ ఆఫ్ ప్రెసిడెంట్ అంటే ఉస్మానియా సిటీ టీచర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆయన అట్లా కాకపోతే గేట్లు ఎవరైనా ఆపిరా మీరు ఇప్పుడు ఎస్బీ గేట్లు ఎవరైనా ఆపిరా మీరు ఎందుకు ఆపుతారు ప్రొఫెసర్ ఎందుకు ఆపుతారు బీసీ ఛాంబర్ లోకి ఎవరు ఆపిరా ఒకసారి చెప్పండి ఎవరు? మనోహర్ గారిని మనోహర్ గారు ఆపిరా అవుట్ ఆఫ్ ప్రెసిడెంట్ ఎక్కడ నిచ్చుకొని ఎవరన్నా నిచ్చుకొని ఇక్కడ ఏం లేదా ఇక ప్రజలకి అవుట్ ఆఫ్ ప్రెసిడెంట్ అంటే మొత్తం ఉస్మానియా సిటీ ప్రొఫెసర్ అందరికి పెద్ద అందరు కలిసి ఎందుకు రాడ అందుకే ఈ సెక్యూరిటీ అంటే ఈ లంగా కథ అనమాట పోతవులే కానీ ఈ సెక్యూరిటీ ఇది కూడా ఎందుకు చూడాలి యాక్చువల్ గా ఇది ఎందుకు ఏజెన్సీలు ఏంది ఈ కథ ఎందుకు కూడా చూడాలి ఎవరికి ఇష్టం ఉన్నాడు వాళ్ళకి సెక్యూరిటీ ఏజెన్సీకి ఇచ్చుకొని లంగా కథ పడుతుంది పైకి ఆర్డర్ ఉంటేనే చేస్తారు పైకి ఆర్డర్ అయినా బిల్డర్ అయినా కేటీ రామారావు ఏం చేసిన యాక్చువల్గా ఇప్పుడు సెక్యూరిటీ వాళ్ళు ఉంటే 280 మంది మొత్తం కథం చేసి 25 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాను తీసేసిదన్న తీసేసి ఇప్పుడు కొత్తగా వాళ్ళకి 8,000 రూపాయలు జీతము వీళ్ళకి 25,000 రూపాయలు జీతం లంగ కథ లేకపోతే ఏంటి ఇవి యూనివర్సిటీ కాపాడినట్ట ఎప్పుడైనా ఇప్పుడు పీక్ పడేసి ఏముంటుంది ఇంకా ఎక్కువ వాళ్ళకంటే ఎక్కువ వీళ్ళు కిలోమని చెప్తున్నారు 25 ఏళ్ళ నుంచి జాబ్ చేస్తున్నాం రిజిస్టర్ సార్ బులాయ్ భాయ్ రిజిస్టర్ సార్ ఇప్పుడు నగరానికి బంద్ అయ్యింది మాట్లాడుతుందంట అదే రావు ఫోన్ చేస్తే సస్పెండ్ చేస్తే రాని సార్ మీకు తెలుసు కదా ఎట్లా ఎంత గౌరవం ఇస్తాం అంటే సస్పెండ్ అయితే మేము టీచర్లం కాదా సస్పెండ్ చేసినంత మాత్రాన అది ఇష్టారాజ్యంగా సస్పెండ్ చేసుకుంటున్నారు మన బీసీ బిడ్డ ప్రొఫెసర్ ఉంటే అవుటా అధ్యక్షునిగా ఉండి హక్కుల కోసం డిమాండ్ చేస్తే ఆయనని సస్పెండ్ చేసి శతగోస పెడుతున్నారు ఒక బీసీ బిడ్డను ప్రొఫెసర్ ను నీకు పెడతా ఇమ్మీడియట్ గా ప్రిన్సిపల్ సెక్రటరీ ఎవరున్నారో మాట్లాడండి ఈ ప్లేస్ లో ఒక రెడ్ ఎవడో ఒక ఓసీ ఓడో ఉంటేనే ఎవరు సస్పెండ్ చేయగలుగుతారన్నా బీసీ వాళ్ళు అల్కా దొరికినారు పంపిస్తారు చూడన్నా యోగితా రాణా గారితో మాట్లాడండి అవుట్ ఆఫ్ ప్రెసిడెంట్ టీచర్లందరికీ ప్రెసిడెంట్ తొక్కల కొడుకున్న ఒక్కొక్కరు కూడా వస్తే రకాలు చేసి ప్రిన్సిపల్ సార్ నాకు రాసిన మెసేజ్ ఏంటంటే ఫోన్ నడుస్తున్నట్టు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కూడా లేదు మూడు రోజులు కాదు చెప్పెట్టిండు వాళ్ళ రానియొద్దు లోపలికి బండి నెంబర్ పేరు ఇచ్చి పెట్టిండంట అది లేదు సార్ పోనీకి లేదు మీరు అని చెప్పి అడ్డంలో పడ్డారు వాళ్ళు సర్ప్రైజ్ అలా ఏ జాగిరది రాడా ఇష్టం ఉన్నాయి రమ్మంటాడు ఎవరు లేరా చెప్పు ఆయన ఇంతసేపు ఉన్నారన్నా ఇప్పుడే బయటికి పోయినా అని చెప్పి అంటుంది ఉన్నారు వస్తున్నారు అదే ఇందాకుంటే మళ్ళీ కథ లేకపోతే ఏంటి ఎందుకు మారిపోయింది అన్నట్టు ఒకరైతే మారిపోతుంది ఏం అరాచకం ఇది జాగిరైపోయింది లేదు మీరు ఇక్కడ వచ్చి కదా అటు తిరిగి అంత బలం అంత మనం బాగాలి సార్ నమస్తే సార్ ఇది ఎమ్మెల్సీ గారు నల్ల సార్ వచ్చినారు సార్ బీసీ సార్ చార్మన్ సార్ ఇంత మధ్య సార్ అటు పోయినా సార్
అది మిమ్మల్ని కలుస్తాను. అమ్మారెడ్డికి మాట్లాడుతున్నాను. ఇక్కడ వీసున్నాడేమని చెప్పి సార్కి చేస్తాను ఆపుతుర్రని చెప్పి ఇగో రాహుల్ సెక్యూరిటీ 11:32 11:32 చేస్తాను ఇగో ఇప్పుడే వచ్చింది. అట్లా కాదు ఏమైనా ఉంటే మాట్లాడాలా ఇదిగో కూర్చొని చెప్తాం కదా ఏమైనా ఉంటే మేము మరి ఇదేంది క్రిమినల్స్ మేము ఇప్పుడు చేసిందే తప్పుదారిన సస్పెండ్ చేసుకుంటాం మళ్ళీ దీనికి నకరాలు ఏంటో అర్థం కాదు ఇంకోటి నేను క్రిమినల్ నన్ను లోపల రానియకుండా ఉండడానికి చేసిందే తప్పు మిస్కండక్ట్ అంటారు మళ్ళీ మీది మిస్కండక్ట్ కాదు ఇది అంతా మొత్తం నాన్ మిస్కండక్ట్ తర్వాత కదా కన్విక్ట్ అయినోడు కూడా ఈడ కాబట్టి హైకోర్టు హైకోర్టు సుప్రీం మిమ్మల్ని మామూలుగా కాదు ఫుట్బాల్ ఆడటం నేను ఏమనుకుంటున్నావు మా పారిపోతారు అట్లా నేను ఒక ఎమ్మెల్సీని వచ్చి కూర్చున్నా ఇక్కడ ప్రజా సమస్యల మీద అట్లా పారిపోతారా ఎన్ని రోజులు తప్పించుకుంటారు ఇట్లా ఎన్ని రోజులు తప్పించుకుంటారు ఆయన కూడా వెళ్ళిపోయాడు అంటే ఒక ప్రజాప్రతినిధి వస్తే కూడా మీకు విలువ లేదా ఆయన రప్పిస్తాం నేను యాడికి రప్పియాలో ఆడికి రప్పిస్తా ఏం అల్కా దొరికినా మా బీసీ ప్రొఫెసర్లు ఏమన్నా రానియకపోతే మీ నాయన ఏమైనా పైసలు కట్టి ఈ ఉస్మానియా యూనివర్సిటీ మీ నాయన మీ తాతయ్య లేకపోతే ఆ రిజిస్ట్రార్ గారు తెచ్చిందా ఇప్పుడు తప్పించుకున్నారు కదా చూస్తా నేను కూడా చూస్తా చూపిస్తా ఎట్లుంటారో దీనికి బీసీ ప్రొఫెసర్ల తెరువు ఎవరు వచ్చినా ఊరుకునే ప్రసక్తి లేదు ఈ మాట చెప్పు మీ ఈసీ గారికి మీ రిజిస్టర్ గారికి పైనుంచి ఆదేశాలు ఏందా పైనుంచి ఆదేశాలు పైన అంటే ఎవడు మొగుల మీద ఎవడు ఏమే కదా ప్రజలమే కదా నేను ఎట్టి పరిస్థితుల్లో చెప్పాను రాష్ట్రం అంతా ఇటు తీస్తాను చూడు అడుగు ఎవరు ఆపిరు బాయ్ సాబ్ ఆయనని ప్రొఫెసర్ని ప్రొఫెసర్ లోపల రాని రాలే ఎందుకు ఆపినారు కారణం ఏంది నీకు గెలవకుండా ఎట్లా ఆపుతావు ఆయన ప్రొఫెసర్ కదనా ప్రొఫెసరే సార్ నిన్న మాకు చెప్పారు సార్ ఆయన చెప్పిన ఆయన ఎవరు సార్ చెప్తే ఎవడో చెప్తాడు ఆయన నేను చెప్తాను ఆయన సార్ మీరు వచ్చి మేము ఆపాం సార్ మిమ్మల్ని చెప్పడం కాదా నీకు సర్కులర్ ఉన్నది నీకు లెక్క ఉంటది నువ్వు ఎట్లా ఆపుతావా ప్రొఫెసర్ ఆపమన్నారు అవుట్ ఆఫ్ ప్రెసిడెంట్ మళ్ళీ ఆయన అవుట్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆయన ఆపమన్నది ఎవరు ఆయన పేరు చెప్పు నువ్వు ఇప్పుడు మేము రాగానే బీసీ మారిపోయాడు రిజిస్ట్రార్ మారిపోయాడు మీరు ఎక్కడ పోతారో చూడరు ఇక మీరు ఈ కథలు చేసి మా బీసీ ప్రొఫెసర్లు వెంటబడి ఏమన్నా నకరాలు చేస్తారా అంటే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు ఏం మీ తాత జాగిర్ అనుకుంటారా ఏంది ఉస్మానియా యూనివర్సిటీ ఇప్పుడు ఎట్లా తప్పించుకుంటారో మేము కూడా చూస్తాం రాష్ట్రం మొత్తం ఏం చేయాలో చేస్తాం ఇలా మీరు ఇట్లా తప్పించుకొని పోయారు కదా మా ప్రొఫెసర్ సస్పెండ్ చేస్తారా హక్కులు అడిగితే ఆయన అడిగింది ఎవరి కోసం బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాల కోసం కాదా నువ్వు ఎట్లా ఆపుతావా నీకేం అధికారం ఉందే ఆపమన్నది ఎవరో కూడా తెలియదు అనామకు నాపితే వేరు ప్రొఫెసర్ ఎట్లా ఆపుతావు ప్రొఫెసర్ మళ్ళీ అవుట్ ఆఫ్ ప్రెసిడెంట్ సారీ సార్ సారీ చెప్పు ఫోన్ మాట్లాడి రాహుల్ ఏమైంది ఫోన్ కలిపినా కలపకపోయినా మేము రాక తప్పది ఆయన పనికి ఆక తప్పది ఇదైతే అవుతుంది పక్క ఇదైతే అవుతుంది